పిఎంసి ప్రేక్షకులకి నమస్సులు. మానసబోధకి స్వాగతం. జన్మలన్నిటిలోన జన్మ శేషమని చక్కగా నెరుగు మనసా, దైవభావము కలిగి మనుజత్వమంతను సార్థకము చేయు ఈ మనసా. జన్మలన్నిట్లోన మనకి ప్రాచీన కాలం నుంచి కూడా చెబుతున్నారు. 8,00,000 జీవరాశిలో మానవ జన్మ చాలా ఉత్తమమైనదని చెబుతున్నారు. అటువంటి జన్మ శ్రేష్టమైనది. ఉత్తమమైన జన్మ ఏందయ్యా అంటే ఈ 8,00,000 జీవరాశులు మానవ జన్మ చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. దైవ నామము చేత దైవాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నిరంతరం కూడా దైవనామ స్మరణ నీకు ఒక భాగంగా చేసుకొని దైవం మీద మనసా వాచా కర్మను మనసు అర్పణ చేస్తూ నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా జీవితం అనేక పనులు వృత్తులు కర్మలు చేస్తూ ఉంటాడు మానవుడు. అన్ని కర్మలు చేసినా ఎన్ని పనులు చేస్తున్నా కూడా ఆ దైవనామాన్ని మర్చిపోకుండా దైవం మీద నమ్మకంతో సాధన చేస్తూ ఈ జన్మని సార్థకం చేసుకోమని చెబుతున్నాడు ఇక్కడ. శాస్త్రాల సారము వివరించి తెలిపేదా శ్రద్ధగా విను ఓ ఈ మనసా, పరహితమే పుణ్యము పరపీడ పాపము దయచూపు ఎల్లెల్ల మనస. శాస్త్ర సారాలు ఈ మనకి అనేక పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు ఉన్నాయి, భౌతికగీత ఉంది, రామాయణం ఉంది, వేదాలు ఉన్నాయి, మనకి ప్రామాణిక గ్రంథాలు చాలా ఉన్నాయి ప్రాచీన కాలం నుంచి కూడా. ఆ శాస్త్ర సారాలన్నీ కూడా ఏం చెబుతున్నాయి? ఆ శ్రద్ధగా విను మనసు అని చెబుతుంది. ఏమని చెబుతున్నాయి? పరహితమే పుణ్యము అంటే పరోపకారం మిథునం శరీరం. ఈ శరీరం భగవంతుడిచ్చింది పరోపకారం అంటే ఇతరులకు సేవ చేయటము. అది అది జంతువులు కావచ్చు, మానవులు కావచ్చు, ఎవరికైనా ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటికి కూడా మనము పరహితం అంటే వాడు బాగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు అని హిందూ ధర్మం సనాతన ధర్మం చెబుతుంది. ఏ ధర్మంలో చెప్పరు. సర్వే జనా సుఖినో భవంతు, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకొని ఈ శాస్త్రాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెబుతున్నాడు? దయచూపు ఎల్లల మనసా, అన్ని జీవుల రాశుల యందు కూడా దయ, ప్రేమ, జాలి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే నీ జీవితం ధన్యమవుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది శాస్త్రాలు. కానీ శాస్త్రాలు ఇంకా ఏం చెప్పింది? ధర్మబద్ధంగా జీవించు, న్యాయబద్ధంగా జీవించు, సత్యంగా జీవించు, ఇతరులకి హాని చేయకుండా నువ్వు కనీసం ఇతరులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కాముగా ఉండు, కానీ వాళ్ళకి అన్యాయం మాత్రం చేయొద్దు. అన్యాయం చేయకుండా పరహితమే అంటే ఇతరులు బాగా ఉండాలి, ఇతరులు బాగా సంతోషంగా జీవించాలి. నా వాళ్ళు కావచ్చు, నా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రకృతిలో అందరూ మానవ జీవితమే కాకుండా జంతువులు కూడా మనతో పాటు జంతువులు కూడా జీవిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా మనము ప్రేమిస్తూ వాటికి కావాల్సిన సహాయ సహకారాలు అందించమని ఈ శాస్త్రాలన్నీ కూడా హితబోధ చేస్తూ ఉన్నాయన్నమాట. మార్గములన్నిటిలోన భక్తి మార్గమే చాలా సులభమైనదో ఈ మనస, శ్రద్ధతో శుద్ధితో భక్తి మార్గమును బట్టి గమ్యాన్ని చేరుకో మనస. మనకి ఋషులు ప్రాచీన కాలం నుంచి కూడా అనేక మార్గాలు సూచించారు. ఒకరు ధ్యాన మార్గం అని, ఒకరు యోగ మార్గం అని, ఒకరు భక్తి మార్గం అని. భక్తిలో కూడా నవ్విధి భక్త విధానాలు ఉన్నాయి మళ్ళీ. కాబట్టి భక్తులు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ కలియుగంలో మనకేం చెప్పారు మహాత్ములు? కలియుగంలో తర్వాత నామస్మరణకు మించింది లేదంటున్నారు. కాబట్టి అనేక మార్గాలు మహాత్ములు మనకి రమణ మహర్షి కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, మధ్వాచార్యులు కావచ్చు, రామానుచార్యులు కావచ్చు, రకరకాల స్వామీజీలు మనకి పీఠాధిపతులు ఉన్నారు ప్రాచీన కాలం నుంచి కూడా. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క మార్గాన్ని, నిర్గుణ మార్గాన్ని కొంతమంది ఎన్నుకున్నారు, భక్తి మార్గాన్ని కొంతమంది ఎన్నుకున్నారు, నిర్గుణ నిరాకార రూపుడని భగవంతుడు కొంతమంది మార్గాన్ని ఎన్నుకున్నారు. అన్ని మార్గాలు, ఎన్ని మార్గాలు అయినా కూడా చివరికి మనకి గమ్యస్థానం ఒకే మార్గము. మార్గాలు వేరైనా భక్తి మార్గము వీడకూడదు. ఆ భక్తి మార్గం ద్వారా నిన్ను తెలుసుకొని భగవంతుల్లో ఐక్యం చెందమని చెబుతున్నాడు ఇక్కడ. శ్రద్ధతో శుద్ధితో భక్తి మార్గాన్ని బట్టి గమ్యాన్ని చేరుకో. మానవ యొక్క గమ్యం ఏందయ్యా అంటే భక్తి, శ్రద్ధ. భక్తితో శ్రద్ధావాన్ లభతే. శ్రద్ధ లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. శ్రద్ధ అనేది చాలా ముఖ్యము సాధనలో. అది యోగ సాధన కావచ్చు, ధ్యాన సాధన కావచ్చు, భక్తి సాధన కావచ్చు. ఈ సాధనలు ఏంటంటే మనసా వాచా కర్మణ మనము శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చేయకపోతే ఆ ఫలితం ఉండదు. ఆ పని పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఏ పని చేసిన మానవుడు శ్రద్ధతో చేయాలి. శ్రద్ధతో చేసినప్పుడే ఆ పని పరిపూర్ణత చెందుతుంది. కాబట్టి ఆ పరిపూర్ణత ఏంటంటే భక్తి మార్గము. కాబట్టి ఆ భక్తి మార్గాన్ని నువ్వు ఏ మార్గంలో పయనించినా భక్తి మార్గంలో పయనించి నీ జన్మని ఇక్కడ సార్థకం చేసుకోమని చెబుతున్నాడు. పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుతున్నవో ఈ మనసా, అభ్యాస బలముచే వాణి నెట్లైనను నీవు పోగొట్టుకోవో ఈ మనసా. పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు అనేక జన్మలు ఎత్తుతున్నావు, కానీ ఈ విషయ సంస్కారాలు అంటే విషయ భోగాలు కావచ్చు,
భౌతిక సుఖాలు కావచ్చు అవి వెంటాడుతూనే ఉన్నాయి. నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావు. ఈ జన్మలో సుఖాలు అనుభవిస్తున్నావు. మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ నేను జన్మ తీసుకుంటున్నాను. ఆ జన్మ తీసుకునేటప్పుడు కూడా భగవంతుడి మీద పెట్టుకోడు. మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది. ఆ జన్మ తీసుకునేటప్పుడు పైకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నిన్నే అడుగుతాడు, భగవంత్ నీకు ఎటువంటి జన్మ కావాలి? ఎలా జీవించాలి? ఎటువంటి భార్య కావాలి? ఎటువంటి పిల్లలు కావాలి? ఎలా చేయాలనేది అక్కడ మళ్ళీ భగవంతుడు అడిగి మళ్ళీ జన్మ తీసుకుంటున్నావు. దానివల్ల ఉపయోగం ఏంటి? జన్మ జన్మలు తీసుకొని విషయభోగాలు అనిపించడానికి ఈ జన్మ ఎందుకు? విషయభోగ రహిత జన్మ కావాలి. మనం విషయభోగ రహిత జన్మ అంటే ఈ జన్మ తీసుకున్నప్పుడు ఈ జన్మలోనే నువ్వేందో తెలుసుకొని విషయభోగాలని అతీతంగా సాధన చేసి భగవంతుడు ఐక్యం చెందమని చెబుతున్నాడు. అభ్యాస బలముచే వాని నెలనెలను పోగొట్టుకో మనసా. అభ్యాసం, ఏదైనా ఒక పని సాధించాలంటే విజయవంతంగా సాధన ముఖ్యము. ఆ సాధన ద్వారా నువ్వేందంటే ఈ జన్మరాహిత్యాన్ని తెలుసుకొని జన్మ మోక్ష మార్గం పొందమని చెబుతున్నాడు. జన్మరాహిత్యం పొందమంటున్నాడు. జన్మ లేకుండా చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనసుకి. ఈ ప్రతిదానికి కూడా ఇక్కడ మనసు అనేది కేంద్రీకృతం కాబట్టి మనసు చాలా ముఖ్యము. మనసే మనకి ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి నిద్రపోయేదాకా దాకా మనసు చెప్పినట్టే జీవుడు వింటాడు, మనిషి వింటాడు కాబట్టి ఆ మనసే మనకి ఇక్కడ. వ్యవహారమందున మునిగియున్నను నీవు దైవనామాన్ని మరొక మనసా. దైవ చింతన యొక్కటే నిక్కముగా భూమిలోన కడతేచు సాధనమో ఈ మనసా. మనిషి ఉదయం లేచిన కాంచి అనేక విషయ పరిజ్ఞానం నిమగ్నమైన అనేక వ్యవహారాలు నిమగ్నటు. కొంతమంది వృత్తిపరంగా కావచ్చు, కొంతమంది ఇంకో రకంగా కావచ్చు, రకరకాల వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు. ఉదయం లేచి రాత్రి నిద్రపోయిన దాకా తన యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. మళ్ళీ పిల్లల కోసం, సంసారం కోసం ఇవన్నీ కూడా టైం కేటాయిస్తూ పాటిస్తూ ఉంటాడు. అయితే ఎన్ని నువ్వు కర్మలు చేసినా అంటే కర్మ అంటే పని. నీ వృత్తి ధర్మాన్ని చేస్తూ ఉన్నా, నీ బాధ్యతలు చేస్తూ ఉన్నా, బాధ్యతలు విస్మరించకుండా బాధ్యతలు ప్రవర్తిస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దైవ చింతన యొక్క నిక్కముగా భూమిలోన కడతేర్చు సాధన. మనకి ఏకైక సాధన నీ యొక్క జీవితాన్ని కడతేర్చే సాధన అంటే భక్తి మార్గము. నువ్వు ఎన్ని ప్రక్రియలు చేసినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని వృత్తులు చేసినా, ఎన్ని రకాలుగా ఉదయం లేచి సాయంత్రం దాకా ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పనులు బిజీగా ఉన్నా కూడా దైవాన్ని మర్చిపోవద్దని చెబుతున్నాడు. దైవ నామాన్ని మర్చిపోకుండా దైవాన్ని అంటిపెట్టుకొని దైవం యొక్క ఏకైక మార్గము దైవాన్ని విడవకుండా నువ్వు దైవంతో అనుసంధానమయ్యి ఆ ప్రక్రియను నిరంతరం చేసినట్టయితే నీకు ముక్తి మార్గం దొరుకుతుంది. మానవ జన్మ సార్థకమవుతుంది. అందువల్ల మనము ఎన్ని ప్రక్రియలు ఉన్నా కూడా మనం మర్చిపోకూడదు. ఎవరిని మర్చిపోకూడదయ్యా? దైవాన్ని మర్చిపోకూడదు. మనకెవరైతే జన్మనిచ్చారో ఆ తల్లిదండ్రులతో పాటు ఈ జన్మకి మూల కారణమైన భగవంతుని యొక్క రూపాన్ని, భగవంతుని మర్చిపోకూడదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ధ్యానమందు నీవు చిత్తముతో అటు ఇటు పరిగెత్తని కోయి మనసా. నిశ్చలంబైనట్టి నిత్యము లోపల ఆనందం ఉదయించు మనసా. ధ్యానమందు నువ్వు ధ్యానం చేసేటప్పుడు మనము చిత్తం అనేది, మనసు అనేది అటు ఇటు పరిగెత్తూ ఉంటుంది. ధ్యానంలో మనం కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ధ్యాన ప్రక్రియలో మరి మనసు విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉంటుంది. రకరకాల ఆలోచనలు, అనేక ఆలోచనలు కళ్ళు మూసుకొని ధ్యాన ప్రక్రియలో కూర్చున్నప్పుడు మనసు అనేది ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కానీ మనం మనసుని మళ్ళీ ఆలోచనలను కూడా దూరంగా చేస్తూ అతీతంగా ఆలోచన అతీతంగా చేస్తూ మళ్ళీ మనసుని ఏకాగ్రత పరుస్తూ మనసుని శూన్యం చేసుకుంటూ ఏకాగ్రతతోటి సాధన చేయాలని చెబుతున్నాడు. నిశ్చలమైనట్టు చిత్తంబు లోపల ఆనందం ఉదయించు మనసా. ఎప్పుడైతే ఆనంద స్థితి పొందాలంటే ఏం చేయాలి? మనసుని స్థిరంగా ఉంచాలి. మనసుని అటు ఇటు పోనీయకుండా విషయ భోగాలతోటి, విషయ వస్తువులతోటి ఆ మనసు నింపకుండా శూన్యరహితం మనసును చేసుకొని ఆనందంతో మనసును నింపినట్లయితే నువ్వు ఆనందంగా జీవిస్తావు. ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ ఆనందంగా జీవించడానికి మార్గం ఏంటంటే ధ్యానము చేయమని చెబుతున్నాడు ఇక్కడ. తోటి ప్రాణిని నీవలే చూడుము మెలగుచుండోయి మనస. నీ సౌఖ్యం వలే పరసకు మందున కూడా కాంక్షించు ఉండోయి మనస. తోటి ప్రాణులు అన్నిటి మీద కూడా దయగలిగి ఉండాలి. వాటిని హింసించకూడదు, బాధ పెట్టకూడదు. తోటి ప్రాణులు అంటే మానవులు కూడా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రాణులను బాధ పెడుతున్నాం, తోటి మానవులు కూడా నీకు తెలియకుండా హింసిస్తున్నావు, బాధ పెడుతున్నావు. అటువంటి వాళ్ళ మీద హింసించకుండా, భయపెట్టకుండా, బాధ పెట్టకుండా ప్రేమను కురిపించాలి. లవ్ అండ్ ఆల్. అందరిని కనుక ప్రేమించినట్టయితే ఈర్ష ద్వేషాలు మన మధ్య ఉండవు. జంతువులు ప్రేమించాలి, మానవులు ప్రేమించాలి. వాటి మీద దయగలిగి ఉండాలి, మానవుల మీద దయగలిగి ఉండాలి. ద్వేషము, ఈర్ష, కార్పణ్యాలు, అహంకారం ఇవన్నీ కూడా వదిలేసినప్పుడే నువ్వు జీవితాన్ని చక్కగా గడుపుతావని చెబుతున్నారు ఇక్కడ. పరమకులందు కూడా కాంక్షించుండో ఈ మనస. నువ్వు ఎలా అయితే సౌఖ్యం పొందాలనుకుంటున్నావో, నువ్వు ఎలా అయితే చక్కగా జీవించాలనుకుంటున్నావో, సౌఖ్యంగా జీవించాలనుకుంటున్నావు, ఆనందంగా జీవించాలనుకుంటున్నావో అట్లానే మిగతా జీవుల మీద, అట్లానే మిగతా జంతువుల మీద కూడా ఎలా అయితే నువ్వు అనుభవించాలని కోరుకుంటున్నావు వాళ్ళు కూడా అలానే అనుభవించాలనేది మనసులో సంకల్పం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు అన్నట్లు
నువ్వెలా అయితే నీ జీవితాన్ని పరిపక్వంగా, ఆనందంగా, సుఖమయంగా జీవించాలని కోరుకుంటున్నావో, మిగతాలు కూడా అలానే జీవించాలి. జంతువుల మీద కూడా అలానే ప్రేమ, దయ, జాలి గుణాలు కలిగి ఉండాలని చెబుతున్నాడిక్కడ. కష్టాలు కలిగినా, నష్టాలు కలిగినా శాంతము వీడకోయి మనసా, నిర్వికారత్వము, సహనశీలత్వము అభ్యసించోయి మనసా. మానవుడు ఆనందం వచ్చినప్పుడు మాత్రం ఉప్పొంగిపోతుంటాడు. ఆనందం వచ్చినప్పుడు హ్యాపీగా జీవితాన్ని గడుపుతాడు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం కుంగిపోతుంటాడు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు యువత చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోకూడదు. నువ్వు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా, స్థిరంగా, ఆత్మస్థైర్యంగా, ధైర్యంగా నిలబడాలి. సుఖాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటది. కానీ అప్పుడు మనం ధైర్యంగా నిలబడాల్సిన అవసరం లేదు. ఆనందంగా వచ్చినప్పుడు. నువ్వు ఎవరైతే మానవ జీవితంలో కష్ట సుఖాలు, కష్టాలు, తర్వాత దుఃఖాలు, బాధలొచ్చినప్పుడే నువ్వు ఆత్మస్థైర్యంగా నిలబడి నీ జీవితాన్ని పరిపక్వతాన్ని చేర్చుకోవాలి. అలానే నిర్వికారత్వం, సహనశీలత్వము అభ్యసించోయి మనసా. కష్టాలొచ్చినప్పుడు నాకు ఈ కష్టం నాకు సంబంధం లేదని వదిలేసుకుంటూ, ఆ తామరాకు మీద నీటి బిందువులాగా ఎలా అయితే తామరాకు మీద నీళ్లున్నా కూడా నిలబడదు, జారిపోతుంటాయి. అట్లానే మనం కూడా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా తామరాకు నీటి బిందువు నిలబడి, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంతోటి ఆ కష్టాలను ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడే నీ జీవితం పరిపూర్ణం వస్తుంది. సహనశీలత్వము మానవుడికి సహనము, ఓర్పు అనేది ఉండాలి. అది మనం ప్రకృతిలో చెబుతుంటారు, శాస్త్రాలు చెబుతుంటాయి. భూమాత అంత సహనము స్త్రీలకు ఉంటదని. మగవాళ్ళు కూడా అట్నే సహనశీలత్వం నేర్చుకొని సహనము, ఓర్పు అనేది ఉంటే నువ్వు జీవితంలో పైకి రాణిస్తావు. సహనం, ఓర్పు అనేది ఉండాలి జీవితంలో. ఎప్పుడైతే సహనము, ఓర్పు అనేది ఉంటుందో అప్పుడు జీవితంలో నువ్వు ముందుకెళ్తావు. ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటావు. డోంట్ కేర్ అన్నట్టు జీవితాన్ని గడుపుతావు సహనత్వం ఉంటే. అభ్యసించి ఓయి మనసా. ఆ సహనం ద్వారా, ఓర్పు ద్వారా అభ్యాసన చేసినట్టయితే ఈ కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఈ కష్టాలు కూడా నువ్వు దూరం అయిపోతాయని ఇక్కడ చెబుతూ ఉన్నాడనమాట. బంధరూపమైన కోపతాపాలను వరకు చేర్చుకోయి మనసా, కోపాన్ని అరికట్టి కామాన్ని తిరగదించి మోక్షభావను వేరుచోయి మనసా. బంధరూపమైన కోపతాపాలు, తన కోపమే తన శత్రువు. కోపం అనేది జీవితంలో అసలు రాకుండా చూసుకోవాలి. కోపం అనేది ప్రకోపించినట్టయితే అదే అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, కోపము కీచులాటలు చేసుకున్నప్పుడు ఆ బంధాలు కూడా తెగిపోతాయన్నమాట. కాబట్టి కోపాన్ని ఇక్కడ కోపం అనేది ప్రదర్శించకూడదని చెబుతున్నాడు భవబంధాల మధ్య. దరిచేర్చునోయి మనస, కోపాన్ని అరికట్టి కామాన్ని తెగించి మోక్ష సాధన చేరుకో మనస. కోపాన్ని కూడా మనం అరికట్టుకోవాలి. తర్వాత ఇంకా ఏం చెబుతున్నాడు ఇక్కడ, కామాన్ని. కామం అంటే కోరికలు. ఈ కోరికలు కూడా మనము దూరంగా ఉండాలి. అవసరమైన కోరికలు మాత్రమే మనం సంకల్పం చేసుకుని మనసు ద్వారా అవసరమైన కోరికలు మాత్రం మనం అనుభవించాలి. తర్వాత కోపాన్ని పూర్తిగా జయించాలి. కోపాన్ని జయించకపోతే ఏమవుతుందంటే, నువ్వు ఆరోగ్య సమస్యలొస్తాయి, కోపం వల్ల అనేక సమస్యలు, కుటుంబ సమస్యలు, తర్వాత కుటుంబానికి దూరంగా కావాల్సొస్తది. బంధాలు కూడా దూరం అయితాయి. ఈ కోపం మనం సమాజంలో చూస్తున్నాం ఇప్పుడు. అనేక రుగ్మతలకి, అనేక భవబంధాలు దిగిపోవటానికి కూడా ఈ కోపం అనేది కారణమవుతుంది కాబట్టి, కోపాన్ని త్యజించాలి. కోపాన్ని త్యజించాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం ద్వారా ఈ కోపాన్ని జయించినట్లయితే మనం మనసు ప్రశాంతంగా ఉండేది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కుటుంబ బంధాలు కావచ్చు, ఆప్యాయతలు కావచ్చు, అనురాగాలు కూడా అన్నీ కూడా బాగుంటాయని చెప్తాం జరుగుతుందనమాట ఇక్కడ. కామరూపములకు శత్రువులకు జాడను కనిపెట్టుచుండోయి మనసా, ధైర్యము చేపట్టి వానితో పోరాడి విజయాన్ని పొందోయి మనసా. కామాది రూపులకు శత్రువులు మనకి అనేక శత్రువులు ఉన్నారు. బయట శత్రువులు ఉన్నారు, ఇన్నర్‌గా అంతర్ముఖ కూడా శత్రువులు ఉన్నారు. వాటన్నిటిని కూడా జయించాలి. కామం, కోరికలు, మనస్సు. ఇప్పుడు మనసు ఏం చేస్తది? ఆలోచన క్రియేట్ చేస్తాయి. ఆలోచనల కారణం ఏంటి? కోరికలు. కోరికల కారణం ఏంటి? ఆశ. వీటన్నిటి కూడా శత్రువులే మనకి. భవబంధాలు కూడా శత్రువుల రూపంలోనే మనల్ని హింసిస్తుంటాయి. ఈ కోరికలన్నిటిని జయించాలి, మనసుని జయించాలి, ఆలోచన జయించాలి, తర్వాత ఈ ఆశని జయించాలి. ఈ కోరికలే గుర్రాలైతే. ఇవి ఒక కోరిక నెరవేర్చి ఇంకో కోరిక ఉత్పన్నం అవుతుంది. ఇవన్నీ కూడా మనకు శత్రువులతో సమానమే. ఆ శత్రువులన్నిటి కూడా జయించాలంటే ఏకైక మార్గం సాధన, ధ్యాన సాధన చేయాలి. ఇంకా ఏంటంటే ధైర్యం చేపట్టి వానితో పోరాడి విజయం పొందు మనసా. విజయం ఎప్పుడు పొందుతాము? ఒక దేంట్లైనా పరీక్షలు కావచ్చు, విద్యార్థులు లేదా జీవితంలో ఒక విజయంగా సాధించాలన్నా, పైకి వెళ్ళాలన్నా కూడా మరి సాధన ముఖ్యం. ఇంకా ఏం చేయాలి? పోరాటం చేయమంటున్నాడు. పోరాటం అంటే ఏంటి? ఈ అషడ్వర్గాలు కామ, క్రోధ, మద, మత్స లోభాలన్నీ కూడా శత్రువులు అన్నాడు మనకి. ఒక కోరికను చేస్తే ఇంకో కోరిక పుడుతుంది, ఇంకో కోరికను చేస్తే ఇంకో కోరిక పుడుతుంది. వీటన్నిటి కూడా జయించి ముందుకు పోవాలి. అదేంటి? ఒక సాధన. అదే ధ్యాన సాధన ద్వారా వీటన్నిటి కూడా మనం అధిగమించవచ్చు. ప్రకోపాలు కావచ్చు, కామం కావచ్చు, కోరికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, తర్వాత ఈ ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మనకు శత్రువులుగా కనపడుతుంటాయి. ఈ శత్రువులను జయించాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానము. ఆ ధ్యానం ద్వారా ఈ శత్రువులు మొత్తం జయించి మనసు ప్రశాంతంగా ఉండి జీవితాన్ని కాపాడుకోమని
చెబుతున్నాడు అనమాట ఇక్కడ. పంచభూతాలతో నిమితమైనట్టి తోలు బొమ్మవు కాదు మనసా, దేశ కాలము చేత గ్రహచితములన్నీ చిత్రరూపాలే నీ ఓయి మనస. పంచభూతాల నిర్మితమైనట్టి మనస. శరీరం, శరీరము మనకి పంచభూతాలతో తయారైంది. గాలి, అగ్ని, వాయువు, ఆకాశం, నీరు. ఈ మనకు మానవ జీవితంలో శరీరంలో 100% నీరే ఉంటుంది శరీరంలో. తర్వాత అగ్ని, మనం నిత్యం పీల్చే వాయువు, ఆక్సిజన్. అట్లా అగ్ని, వాయువు, ఆకాశము, నీరు, ఇది పంచభూతాలైన శరీరం, పాంచభూతమైన శరీరం ఇది. అయితే తోలు బొమ్మ, ఇది తోలు బొమ్మ లాంటి జీవితం. ఎప్పుడు పోదో ఎప్పుడు ఉండదో ఎవరికి తెలియదు ఈ జీవితం. ఈ తోలు బొమ్మ అనే శరీరం ఎప్పుడు మట్టిలో కలిసిపోదో నీకు ముందుగా తెలియదు. కాబట్టి ఆ తోలు బొమ్మ ఉన్నంత కాలము నీ శరీరంలో ప్రాణశక్తి ఉన్నంత కాలం, ఈ ప్రాణం లేకపోతే శవం ఇది. ప్రాణం ఉన్నంతసేపే జీవుడు అనమాట. జీవుడు పరమాత్మ, ఆత్మ పరమాత్మ. ఈ జీవుడు బయటికి వెళ్ళిపోతే శవం అంటారు. ఆ జీవుడు ఉన్నంతకాలమే మనం ఏ నాటకం ఆడినా ఏ పని చేసినా కూడా. కాబట్టి అటువంటి విషయాన్ని ఏం చెబుతున్నాడు, దేశకాలాన్ని గ్రాసితిని బట్టి చిత్ర రూపమే నీ మనస. దేశకాల అనుకూల పరిస్థితిని బట్టి, వాతావరణ అనుకూల పరిస్థితి బట్టి నువ్వు జీవితాన్ని గడుపుతూ ఈ జీవితాన్ని సార్థకం చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సచ్చిదానందమగు బ్రహ్మమే నీ మనసు భావించుచుండో ఈ మనస, నిరతమ్ము గావించి మనంబుచే నీవు తద్రూపమగు మనస. సచ్చిదానందము బ్రహ్మమే నీవు అని మనస. సచ్చిదానందమగు బ్రహ్మ అంటే భగవంతుని స్వరూపం నీవు. ఇది మానవుడు కాదు, మానవ శరీరం కాదని తెలుసుకోమని చెబుతున్నాడు. నీకు అంతర్ముఖంగా బ్రహ్మ అనే స్వరూపం నీకు లోపల ఉందన్నమాట. నిరంతరం కూడా ఆత్మజ్యోతి వెలుగుతుంటుంది. ఆ ఆత్మజ్యోతిని మనము జీవాత్మ అనొచ్చు, పరమాత్మ అనొచ్చు, లేదా అన్నపిండ బ్రహ్మాండం అనొచ్చు, బ్రహ్మతేజం అనొచ్చు, బ్రహ్మతో సమానమైన ఈ మానవ జీవితం అంటున్నాడు. భావించుచుండో ఈ మనస, నిరంతరం గావించి మనమ్మ చే నీవు దుర్భూప మనస. నిరంతరం కూడా నేను భగవంతు స్వరూపాన్ని, నేను ఈ మానవ శరీరం కాదు, ఇది మానవ జీవితం కాదు అనుకుంటూ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవటానికి గురుముఖంగా నువ్వు ఆ బ్రహ్మ పదార్థాన్ని, మానవ శరీరాన్ని ధన్యం చేసుకోవటానికి ప్రయత్నం చేయమని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇది మానవ జన్మ మాత్రం కాదు, నరజన్మ కాదు. నువ్వు భగవంతుడి స్వరూపము, బ్రహ్మ. బ్రహ్మ అంటే దేవుడు, దేవుడితో సమానం నువ్వు. కాబట్టి అటువంటి తత్వాన్ని తెలుసుకొని నువ్వు ఈ జన్మని సార్థకం చేసుకోమని మనసుకి నచ్చ చెప్పుకోవాలన్నమాట మనం. దీపం ఉన్నప్పుడే ఇల్లు వాకిళ్లను చక్కబెట్టుకో ఈ మనస, ఆరోగ్యం ఉన్నప్పుడే ముత్తికై ఉన్నప్పుడే దైవాన్ని తెలుసుకో మనస. పెద్దలు అంటుంటారు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమంటాడు. దీపం లేనప్పుడు మనం ఇల్లు ఏం చక్కబెట్టుకున్నాం, చీకట్లో ఏది చేయలేం. ఆ వెలుగులో ఉన్నప్పుడే నువ్వు నీ జీవితాన్ని చక్కబెట్టుకోమని చెబుతున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడు, ఆరోగ్యం ఉన్నప్పుడే బుద్ధికై ఉన్నప్పుడే దైవాన్ని తెలుసుకో మనస. బాల్యము, తర్వాత మనకి యవ్వనము, తర్వాత వృద్ధాప్యం వస్తాయి. ఈ బాల్యము, యవ్వనం, వృద్ధాప్యవస్థలో బాల్యంలో మనం ఏం పట్టించుకోం, యవ్వనంలో కూడా మనం ఏం పట్టించుకోం. ఎందుకంటే బాల్యంలో చదువులు వీటితో సరిపోతుంది, యవ్వనంలో పెళ్లి చేసుకుని సంసార బాధ్యతలు చేసిపోతుంది, వృద్ధాప్యంలో నీ శరీరం సహకరించదు. ఎందుకని ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొంది అనేక రుగ్మతాలు, జబ్బులు, అనారోగ్యంతో పాలయ్యి నువ్వు భగవంతుని ఎప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి ఇల్లు ఉన్నప్పుడే చక్కబెట్టుకో, దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోమంటున్నాడు. అంటే నీకు ఆరోగ్యం బాగున్నప్పుడే భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోమంటున్నాడు, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోమంటున్నాడు. కాబట్టి నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడే, ఆరోగ్యవంతుడిగా అంటే ఈ భక్తి మార్గానికి ఎప్పుడు కూడా వయస్సు నిమిత్తం లేదు. బాల్యంలో తెలుసుకోవచ్చు, యవ్వనంలో తెలుసుకోవచ్చు, వృద్ధాప్యంలో. కానీ మన వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడే ఎందుకరా నీకు వేదము, జ్ఞానము, మెట్ట వేదాంతం ఇవన్నీ ఎందుకని కొట్టిపారేస్తుంటారు. కానీ నీవు ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటుంది, బాల్యావస్థలో, యవ్వనావస్థలో ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. ఎందుకని అప్పుడు అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి. వృద్ధాప్యంలో ఏంటి, కళ్ళు కనపడవు సరిగా, చెవులు వినపడవు, చేతులు సరిగా పనిచేయవు, కాళ్ళు సరిగా పనిచేయవు. మనం ఏదైనా భగవంతుని యొక్క గుడికి వెళ్ళాలన్నా, పూజ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఈ శరీరం సహకరించదు. కాబట్టి వృద్ధాప్యంలో, యవ్వనంలో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ భగవంతుని యొక్క భక్తి జ్ఞానాన్ని తెలుసుకొని పరిపూర్ణంగా చేయమని చెబుతున్నాడు ఇక్కడ. కాలచక్రం అందున గిరగిరా తిరుగుచు క్లేశం ఉందలేల మనస, జన్మ లేనట్టి ఆత్మ పదమునకు పొంది ఆనందం ఉంది మనస. కాలచక్రం ఉందన గిరగిరా తిరుగుచు. ఈ కాలచక్రం ఎవ్వరికి ఆగదు. కాలచక్రం అనేది నిరంతరము కాలగణంలో జరిగిపోతూ ఉంటుంది. కాలచక్రం మానవుల కోసం కానీ, జంతువులు ఎవరి కోసం కూడా ఒక్క నిమిషం కూడా ఆగదు. సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు, చంద్రుడు సూర్యుడు అస్తమిస్తూనే ఉంటాడు, చంద్రుడు రాత్రిపూట ఉదయిస్తూనే ఉంటాడు, సూర్య చంద్రుడు ఉదయిస్తూనే ఉంటారు. ఎవరి కోసము సూర్య చంద్రులు ఆగరు. అట్లానే కాలచక్రం అనేది ఎవరి కోసం ఆగదని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి జన్మ లేనట్టే ఆత్మపదము పొంది ఆనందం ఉంది మనస. జన్మ లేనట్టే ఆత్మపదం, జన్మ రాహిత్యం అంటున్నాడు ఇక్కడ. కాబట్టి కాలచక్రములో మనం మానవ జన్మ తీసుకున్న తర్వాత కాలచక్రములు అనేది, మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైందని చెబుతున్నారు. ఈ కాలచక్రంలో మనం టయానంతా కూడా ఇప్పుడు భౌతిక సుఖాలకి, తర్వాత టైంపాస్కి ఈ జీవితాన్ని మొత్తం కూడా వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు. అటువంటి అమూల్యమైన సమయాన్ని భగవంతుడు మనకిచ్చాడు.
ఈ అమూల్యమైన సమయాన్ని దేనికి? మంచి కార్యక్రమాలకి, భక్తి కార్యక్రమాలకి, తర్వాత నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, భక్తి మార్గంలో పయనించి నిన్ను నువ్వు తెలుసుకోవటానికి ఈ కాలాన్ని ఉపయోగించుకోమని చెబుతున్నాడు గానీ, వృధాగా కాలాన్ని, సమయాన్ని వృధా చేస్తూ, టైమ్ పాస్ చేస్తూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. జన్మము లేనట్టి, జన్మ అంటే ఏంటి? జన్మ తీసుకున్నాం మనం ఇప్పుడు. మనకి మహాత్ములంతా చెబుతున్నారు. మానవులు ఎన్నో జన్మలు ఎత్తుతుంటారని. ప్రతి ఒక్కడికి జన్మ ఉంది. మనం పాప పుణ్యములు అనేది ఉంటాయి. ఇప్పుడు మానవులుగా జన్మించారంటే గత జన్మలో మనం పుణ్యం చేసుకోబట్టి ఈ జన్మలో మానవ జన్మలో పుట్టాం. అదే పాపం ఎక్కువ చేసుకున్నాం అనుకోని ఒక జంతువులుగా పుట్టొచ్చు. ఒక కుక్కగానో, గుర్రంగానో, ఒక ఆవుగానో, గేదెగానో పుట్టడానికి అవకాశం ఉంది. 80,00,000 జీవరాశులు ఏ జన్మైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మానవంతా కూడా మంచి చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నారు కాబట్టే మానవ జన్మ అనేది రావటం జరిగింది మనకి. కాబట్టి అటువంటి మానవ జన్మ రాహిత్యం చేసుకోవాలి. మానవ జన్మ రాహిత్యం చేసుకోవడం అంటే ఏంటి? జన్మ లేకుండా చేసుకోవాలి. జన్మ లేకుండా చేసుకోవటం అంటే ఏంటి? మళ్ళీ జన్మ ఎత్తకూడదు. మరి జన్మ ఎత్తకుండా కూడా మోక్ష మార్గం అంటారు. ఆ మోక్ష మార్గం అంటే ఏంటి? మనసా వాచా కర్మణ మా మా భగవంతుడి యొక్క పాదాలకు అర్పణ చేసి మోక్ష జ్ఞానాన్ని తెలుసుకొని, ఆత్మజ్ఞానం తెలుసుకొని జన్మరాహిత్యం చేసుకోవాలన్నమాట. విశ్వమందులెల్ల గొప్ప శాసనం ఒకటి పని చేయుచున్నదో ఈ మనస, పుణ్యముచే సుఖ పాపముచే బాధ కలిగి తీరుదో ఈ మనస. కాబట్టి విశ్వం అంటే ప్రపంచమంతా కూడా. ప్రపంచమంతా కూడా ఇక్కడ ఏం చదువుతుంది? గొప్ప శాసనం ఒకటి. శాసనం అనేది భగవంతుడు ఒకటి నిర్మించాడు. శాసనం ఒకటి రాసేసాడు భగవంతుడు. జన్మ రాహిత్యం లేకుండా చేసుకోమంటున్నాడు. పుణ్యముచే సుఖము. సుఖాలు ఎప్పుడు వస్తాయి మనకి? మానవులు అనుకుంటుంటారు, నేను ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాను, అయినా నాకు కష్టాలు వస్తున్నాయి స్వామి వరుసనని. ఎందుకు వస్తున్నాయి నీ కష్టాలు? అక్కడ పుణ్యం అనే అకౌంట్, అంటే 2 అకౌంట్లు ఉంటాయి ప్రతి మానవుడికి. పుణ్యం అకౌంటు, పాపం అకౌంటు. ఈ పాపం అకౌంట్ స్టార్ట్ అయినప్పుడు అన్నీ నీకు వరుసన కష్టాలు వస్తూ ఉంటాయి. అది తెలుసుకో మానవ. అట్లానే పుణ్యం స్టార్ట్ అయినప్పుడు సుఖాలన్నీ వస్తుంటాయి. మనం అనుకుంటాం, స్వామి అవతల వాడు ఎంతో అన్యాయంగా మార్గం చేస్తున్నాడు, ఎన్నో సంపాదిస్తున్నాడు, ఎన్నో వాడు పై చేలో ఉన్నాడు, నేనే డౌన్లో ఉన్నాను, ఎన్నో పుణ్యకారకులు చేస్తున్నా, గుడ్లకు వెళ్తున్నా, గోపురాలకు వెళ్తున్నా, దానార్మాలు చేస్తున్నా, అన్నీ చేస్తున్నానని వీడు అనుకుంటుంటాడు, అడుగుతుంటారు కూడా. కాబట్టి వాడు అన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని చేస్తున్నా, వాడు పుణ్యం అకౌంట్ స్టార్ట్ అయింది కాబట్టి వాడికి అలా పై చేలో ఉంటాడు. మనం పాప అకౌంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎన్ని పుణ్యకారకాలు చేసినా ఇది ఈ జన్మది కాదండి, గత జన్మది ఇక్కడ అనుభవించాలి మనం. పాప పుణ్యాలు అనేది గత జన్మది వచ్చి ఇక్కడ అనుభవించాలి ఎవరైనా కూడా. అది కర్మ సిద్ధాంతము. కర్మని ఎవరు కూడా తప్పించుకోలేరు. కర్మని భగవంతుడు కూడా తప్పించలేడు. కర్మ అనేది విధిరాత అంటాం. విధిరాత అనేది ఎవరు భగవంతుడే తప్పించుకోలేదు. మానవ మాత్రుడు ఏమాత్రం తప్పించుకుంటాడు? విధిరాత అనేది చాలా కష్టం అనమాట. కాబట్టి అటువంటి విధిరాతని విశ్వమెందలెల్ల గొప్ప శాసనం ఒకటి. పుణ్యముచే సుఖము పాపముచే బాధ కలుగునవి మనసా. పుణ్యము నీకు అకౌంట్ స్టార్ట్ అయినప్పుడు అన్ని సుఖాలే స్టార్ట్ అవుతాయి. పాపం స్టార్ట్ అయినప్పుడు అన్ని దుఃఖాలే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని మన పిఎంసి ప్రేక్షకులంతా కూడా ఈ మానస బోధ యొక్క కార్యక్రమాన్ని చూసి